హాయ్ అండి. ఈరోజు విటమిన్ బి12 గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ డేస్లో చాలామంది విటమిన్ బి12 యొక్క డెఫిషియన్సీతో చాలా సఫర్ అవుతున్నారండి. సో దాన్ని ఎలా మనం స్టాప్ చేయొచ్చో చూద్దాం. అసలు విటమిన్ బి12 అంటే ఏంటి అంటే ఇది వాటర్ సోల్యుబుల్ విటమిన్ అనమాట. మన బాడీ వాటర్ కంటెంట్లో కూడా ఈజీగా సాల్యుబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మెయిన్గా ఏంటి అంటే నర్వస్ సిస్టమ్కి ఎక్కువ యూజ్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవడానికి, మన బాడీలో డిఎన్ఏ ఫంక్షనాలిటీ కూడా మంచిగా జరగడానికి మనకి బి12 అనేది చాలా యూజ్ అవుతుందండి. సో ఈ బి12 అనేది ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువ కాళ్ళు చేతులు తిమ్మెరలు బాగా వస్తూ ఉంటాయి. ఎనీమియా ఎక్కువ ఉంటుంది, రక్తహీనత ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎంత తిన్నా కానీ అది మాత్రం బ్లడ్ అనేది తక్కువ ఉంటూనే ఉంటుంది. నరాలు కూడా చాలా బలహీనత ఉంటాయి, ఎప్పుడు నీరసంగా ఉంటారు. ఎక్కువ మెమరీ ఇది ఇలానే కంటిన్యూ అవుతే మెమరీ కూడా చాలా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే గజిబిజిగా ఉంటుంది, లైక్ మొత్తం ఆ విధంగా చాలా నీరసంగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఇది ఎలా మనం స్టాప్ చేయొచ్చు, లైక్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ మనం లైక్ ఎగ్స్ కానివ్వండి, ఆల్మండ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇలా లైక్ నాన్ వెజ్, లివర్ ఇలాంటివి ఫుడ్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఇంకా ఏంటి అంటే కొన్ని డైరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో అది కూడా మనం చూసి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇంకా కొన్ని ఎక్కువ ఇది వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటి అంటే లైక్ 200 కి తక్కువ ఉంటే మాత్రం అది చాలా లైక్ డెఫిషియన్సీలో ఉన్నట్టు. 2 to 300 ఉంటే మాత్రం అది బార్డర్లో ఉన్నట్టు. మోర్ దాన్ 300 అంటే ఓకే, పర్లేదు, మంచిగా ఉన్నట్టు. సో దీనిలో ఏంటి అంటే ఎక్కువ మనం లైక్ సప్లిమెంట్ రూపంలో తీసుకోవడం కూడా అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మనం తిన్న ఫుడ్ ద్వారా కంప్లీట్గా మనకి విటమిన్ బి12 అనేది రాదు. సో మనం తినే ఫుడ్ చూసుకుంటూ కొంచెం సప్లిమెంట్ యాడ్ చేసుకుంటూ కనుక ఉంటే విటమిన్ బి12 నుంచి కనుక మనం బయటపడవచ్చు అనమాట. ఇంకా లైక్ ఏంటి అంటే ఎక్కువ కాలం దీన్ని ఇలానే నెగ్లెక్ట్ చేయకండి, చాలా మెమరీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ బ్లడ్ రిపోర్ట్స్ కూడా ఎక్కువ అంటే లైక్ 6 monthsకి 1 yearకి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కూడా ఎక్కువ బి12 మీద ఫోకస్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోండి. హెల్తీగా ఉండండి.